హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈ రోజు రివ్యూ ఆఫ్ ద మూవీ భారతీయుడు 2 సినిమా గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో మరి ఫస్ట్ స్టోరీ గురించి ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్పేసిన తర్వాత ఫైనల్గా నాకేమనిపించింది అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా స్టోరీ లైన్ మనం చెప్పాలి అంటే, సో అసలు మన సిద్ధార్థ్ అనే ఫ్రెండ్స్ అయితే ఒక 4 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళైతే సోషల్ మీడియాలో కరప్షన్ రిలేటెడ్ ప్రూఫ్స్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ ఒకనొక టైంలోని తప్పకుండా ఈ కరప్షన్స్ అన్ని ఆగాలి అంటే భారతీయుడు 2 మళ్ళీ రావాలి అని #comeback India దీన్ని అయితే ట్రెండ్ చేయడం జరుగుతుంది. మరి ఈ ట్రెండ్ అనేది మన భారతీయుడు వరకు వెళ్ళిందా లేదా, ఇఫ్ ఇన్ కేస్ వెళ్తే మళ్ళీ భారతీయుడు తిరిగి వచ్చారా లేదా, మరి కరప్షన్స్ అన్నింటినీ ఆపారా లేదా, ఇదైతే మనకైతే స్టోరీ మెయిన్ ప్లాట్ లైన్ అని చెప్పుకోవాలి. అండ్ ఈ సినిమా మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ ఎక్కడ ఎండ్ అవుతుందంటే #comeback India నుంచి #goback India. అంటే ఒకనొక టైంలో రమ్మన్న వాళ్ళే ఒకనొక టైంలో వెళ్ళిపోమంటారు. మరి దానికి గల రీజన్స్ ఏంటి, ఇవన్నిటిని కూడా మనం అయితే భారతీయుడు 2 అయితే చూడడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ క్యారెక్టర్ భారతీయుడిగా యాక్ట్ చేసిన మన కమల్ హాసన్ గురించి మాట్లాడుకుంటే, అంటే అప్పుడు వచ్చిన సినిమా ఫస్ట్ సినిమా ఏ విధంగా ఉంటుందంటే ద డిఫరెంట్ వే ఆఫ్ లుక్స్ కానీ లేకపోతే ఆయన పర్ఫార్మెన్స్ కానీ అవన్నీ కూడా ఒక రేంజ్లో ఉంటుంది. బట్ ఈ సినిమాలో ఆ లుక్స్లో డిఫరెంట్ షేడ్స్ మనకు చూపించిన పర్ఫార్మెన్స్ స్కోప్ అనేది ఇంకొంచెం ఇన్ డీటెయిల్గా ప్లాన్ చేస్తుంటే శంకర్ గారు చాలా బాగుంది అని అయితే మనకి అనిపిస్తూ ఉంటుంది. అండ్ అదే కాకుండా మెయిన్గా సపోర్టింగ్ క్యారెక్టర్స్లో చాలా మంది అయితే మనకి సినిమాలో కనబడుతూ ఉంటారు. బట్ డెఫినెట్లీ ఫైనల్గా మనం ఒక్కసారి థియేటర్లో చూడగల అన్న యాక్టర్స్ ఎవరు ఉన్నారంటే వివేక్ గారు, మనోబాల గారు. సో వాళ్ళైతే మన మధ్యన లేరు, బట్ ఇండియన్ 2లో వాళ్ళైతే మనకు కనబడుతూ ఉంటారు. అండ్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఒక కామెడీ టింజ్ చాలా చక్కగా ప్లాన్ అవుతూ ఉంటుంది. అండ్ వాళ్ళిద్దరు కూడా చాలా చక్కగా ప్లాన్ చేశారు కూడా, ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ ఒక కెమియో లాగా వచ్చి అండ్ వాళ్ళ కామెడీ టింజ్ కూడా చాలా చక్కగా ప్లాన్ చేసి అండ్ వాళ్ళ ఎండింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ అదే కాకుండా మెయిన్గా తెలుగు ఆడియన్స్ గురించి శంకర్ గారు అయితే బ్రహ్మానందంగానే ఒక 2-3 సీన్స్లో కూడా చూపించడం జరిగింది. అండ్ మెయిన్గా ఈ సినిమాలో విలన్ ఎవరు అని అంటే, ముందుగా విలన్ కన్నా ముందు ఆడియన్స్ జనాలే, ఈ సినిమాలో ఉన్న జనాలే మెయిన్గా ఒక విలన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఈ కరప్షన్ చుట్టూ సినిమా తిరుగుతూ ఉంటుంది కాబట్టి. సో అందులో ఉన్న ఒక కొంతమంది బిగ్ పీపుల్ని అయితే తీసుకుంటూ ఈ సినిమా స్టోరీని అయితే కనెక్ట్ చేయడం జరిగింది. అండ్ డెఫినెట్లీ ఒక కేమియో రోల్లో అజయ్ సూర్య గారు ఒక మెయిన్ విలన్గా మనకైతే ఇండియన్ 2లో కనబడ్డారు. కానీ బట్ ఇండియన్ 3లో మాత్రం ఏ ఫేస్ ఆఫ్ బిట్వీన్ కమల్ హాసన్ గారు అండ్ అజయ్ సూర్య గారు అయితే తప్పకుండా ఉంటుంది. అండ్ అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మెయిన్గా సపోర్టింగ్ యాక్టర్స్ త్రూ అవుట్ ద సినిమా మనకు ఉండే వాళ్ళు అయితే సిద్ధార్థ్ గారు కానీ, రకుల్ ప్రీత్ సింగ్ గారిని, ప్రియా భవానీ శంకర్ గారు కానీ, అండ్ వీళ్ళు ముగ్గురు క్యారెక్టర్స్ కూడా ఇంకొంచెం ఇన్ డీటెయిల్గా ఉండి వాళ్ళ క్యారెక్టర్కి కావాల్సిన నీడ్ సినిమాలో మనకి ఇంకొంచెం ఆడియన్స్కి అర్థమయ్యేలా చెప్పుకుంటే శంకర్ గారు ఇంకా చాలా బాగుండు అని అనిపిస్తుంది. అండ్ ఇవన్నీ మెయిన్గా మనకి ఎందుకు అనిపిస్తున్నాయి అంటే, ఆడియన్స్ ఓటీటీలో చాలా డిఫరెంట్ జానర్స్ చాలా ఎక్కువగా చూడడం వల్ల, అండ్ అందులో తెలుగులోని ఈ కమర్షియల్ జోనర్ అనేది కొంచెం అవుట్డేటెడ్ అయిపోయింది. సో అందువల్లే ఈ మధ్యన కమర్షియల్ జోనర్ అంటూ ఏ సినిమా వచ్చినా, అది ఎంత పెద్ద హీరో సినిమాస్ వచ్చినా మనం అందుకే ఆ సినిమాని అంతగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం, చూసి ఎంజాయ్ చేయలేకపోతున్నాం. సో మరి అలాంటి కమర్షియల్ జోనర్లోని ఎలాంటి సోషల్ ఇష్యూ అయినా చాలా చక్కగా చెప్పగలిగే ఒక పర్ఫెక్ట్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది శంకర్ గారు. సో అలాంటి ఒక కమర్షియల్ జోనర్తో అలాంటి ఒక సోషల్ ఇష్యూని అయితే మళ్ళీ భారతీయుడు 2తో మనందరికీ కూడా చెప్పడం జరిగింది. బట్ అందుకనే ఆడియన్స్ అందరూ కూడా, అంటే ఒక కమర్షియల్ జోనర్ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది, స్టోరీ ఎలా ఉంటుంది, అందులో సాంగ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి. సో అందుకే ఇప్పుడు చూస్తున్న ఈ ఆడియన్స్ అందరూ కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇదే ప్రాసెస్లో నేను కూడా సినిమా చూస్తున్నప్పుడు ఇండియన్ 2 అయితే డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఎవరు బాగా కనెక్ట్ అవుతారంటే, ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారో, ఎవరైతే ఈ సొసైటీకి చాలా బాగా కనెక్ట్ అయ్యి ఉంటారో, అండ్ మోర్ దెన్ అంటే టీనేజర్స్ కాకుండా మోర్ దెన్ మన ఓల్డ్ పీపుల్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, మన ఫాదర్స్ కానీ మన మదర్స్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళందరూ ఈ సొసైటీని చాలా దగ్గర నుంచి చూశారు. అండ్ వాళ్ళు ఈ సొసైటీలో ఇప్పుడు ఉన్నారు కాబట్టి, అండ్ కరప్షన్ రిలేటెడ్ ఇదంతా కూడా వాళ్ళు ఎక్కువ ఫేస్ చేసి ఉంటారు కాబట్టి. సో దానివల్ల ఈ ఇండియన్ 2 అనేది వాళ్ళకి చాలా ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ యంగ్స్టర్స్గా మనం డిఫరెంట్ జానర్స్ కానీ డిఫరెంట్ సినిమాలు కానీ లాంగ్వేజ్తో సంబంధం లేకుండా చూస్తున్నాం కాబట్టి ఇండియన్ 2 అనేది ఒక రెగ్యులర్ స్టోరీగా మళ్ళీ శంకర్ గారు వచ్చి మళ్ళీ ఇలాంటి స్టోరీని మనకి ఎందుకు సీక్వెల్గా తీసుకురావడం అవసరం ఏంటి అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ బట్ శంకర్ గారి మార్క్ అయితే మనకి ప్రీ క్లైమాక్స్లో చాలా చక్కగా కనబడుతుంది. అంటే నువ్వు చేంజ్ అనేది కోరుకుంటున్నావు కానీ ఆ చేంజ్ని జనాలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా ఈ సినిమాలో చాలా చక్కగా చెప్పారు. అండ్ ఆ ప్రీ క్లైమాక్స్ చాలా డిఫరెంట్ పర్సెప్షన్ ఆడియన్స్కి అయితే ఇస్తూ ఉంటుంది. అండ్ సినిమా అంతా ఒక ఫ్లాట్ లైన్లో మనకి వెళ్తున్నప్పుడు, సో సినిమా కొంచెం మనకి డిసప్పాయింట్ అవుతుంది అని మనకు అనుకున్నప్పుడు, అప్పుడు కరెక్ట్గా సినిమా ఎండ్ అయినప్పుడు ఇండియన్ 3 మనకైతే గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు. అండ్ డెఫినెట్లీ ఇండియన్ 2 డిసప్పాయింట్ మనకి ఎంతైతే చేసిందో ఇండియన్ 3 అలాంటి ఎగ్జైట్మెంట్ అయితే మనకి ఇస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఒక డిఫరెంట్ స్టోరీతో, అంటే సీక్వెల్ ఉంటుంది అంటే మళ్ళీ రెగ్యులర్ జోనర్ ఇదే మోడర్న్ డేస్లో కంటిన్యూ చేస్తారని మనం అందరూ అనుకుంటాం కాబట్టి. కానీ అసలు భారతీయుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది, దాని వెనకాల ఉన్న అసలు పోరాటం ఏంటి, అసలు భారతదేశం ఎందుకు ఇంత స్ట్రగుల్ అయింది, ఒక ఫ్రీడమ్ ఫైటర్గా భారతీయుడు ఎందుకు మనకి ఇంత మనందరినీ మోటివేట్ చేస్తున్నారు, ఇన్స్పైర్ చేస్తున్నారు, వీటన్నిటికి కావాల్సిన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే ఇండియన్ 3లోని ఒక డిఫరెంట్ లుక్లో మనకైతే కమల్ హాసన్ గారు కానీ కాజల్ అగర్వాల్ గారు అయితే కనబడడం జరిగింది. అండ్ ఇండియన్ 2 ఎవరైనా డిసప్పాయింట్ అయినా, బట్ డెఫినెట్లీ ఇండియన్ 3 మళ్ళీ సినిమా మన ముందుకు వచ్చినప్పుడు తప్పకుండా మనందరం కూడా ఎగ్జైట్మెంట్ అయితే ఈ సినిమా చూస్తాం. బట్ మీరందరూ కూడా ఈ సినిమాని అయితే
ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి, ఎందుకంటే ఇది నా పర్సెప్షన్, నాకేమనిపించింది నేనైతే చెప్పడం జరిగింది. బట్ మీరందరూ కూడా థియేటర్స్లోని ఒక సోషల్ ఇష్యూతోని కమర్షియల్ జోనర్లో శంకర్ గారు అయితే ఈ సినిమాని తీసుకురావడం జరిగింది. సో మీరందరూ కూడా మీ ఫ్యామిలీతో ఒకసారి సినిమా థియేటర్లోని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.